అందరికీ వందనములు. దేవుని నామన స్తోత్రములు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేటి మనం వాక్యంలోకి వెళ్దామా? ఓకే. నేటి మన ధ్యానాంశము ఏ కష్టం చేసినా లాభమే, మనం ఏ పని చేసినా లాభమే. కాబట్టి సామెతల గ్రంథము 14:23 చూద్దాం. సామెతల గ్రంథము 14:23 ఏ కష్టం చేసినా లాభమే కలుగును, వట్టి మాటలు లేమిడికి కారణములు. ఏ కష్టం చేసినా లాభమే కలుగును, వట్టి మాటలు లేమిడికి కాలం. కొంతమంది కష్టపడి పనిచేసి తన పిల్లల్ని డాక్టర్లు చదివించాలి, ఇంజనీర్లు చదివించాలి అని అనుకుంటారు. వారు కష్టపడి పనిచేస్తారు కాబట్టి వారి లక్ష్యాన్ని చేరుకుంటారు. కొంతమంది అయితే కష్టపడి పని చేయకోకుండా నేను ఆ పని చేపిస్తాను, ఈ పని చేస్తానంటారు, కానీ వారి పనికి వాళ్ళు ఆ పని చేయలేరు. ఎందువలన? కష్టపడి పని చేయలేదు కాబట్టి. మనం కష్టపడి పని చేస్తే దేనికైనా ప్రతిఫలం అనేది ఉంటుంది. ఇక్కడ ఆదికాండం 13:11లో లోతు అబ్రహాములను చూద్దాము. లోతు కష్టపడి పని చేయలేదు, అబ్రహాం కష్టపడి పని చేశాడు. లోతు పనివారు అబ్రహాం పనివారు గొడవలు పడుతున్నప్పుడు అబ్రహాం లోతుని పిలిచి, మన ఇద్దరము బంధువులం కనుక గొడవలు పడటం మంచిది కాదు, నీకు ఏ ప్రాంతం ఇష్టమో ఆ ప్రాంతానికి నువ్వు వెళ్ళు, నేను మిగిలిన ప్రాంతంలోకి వెళ్తాను, మనకు గొడవలు లేకుండా అని చెప్పినప్పుడు లోతు బాగా సస్యశ్యామలంగా అభివృద్ధి చెందిన సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని ఎన్నుకొని సొదొమ గొమొర్రా ప్రాంతానికి, అక్కడ మనుషులు దుష్టులు, దుర్మార్గులు, ఆ ప్రాంతానికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి కష్టపడుకోకుండా సస్యశ్యామలంగా ఉన్న ప్రాంతంలో హ్యాపీగా జీవిస్తూ ఉంటాడు. తర్వాత దాన్ని కాల్చివేయడం జరుగుతుంది. కానీ అబ్రహాము అప్పుడు కనానులో ఉన్నప్పుడు దేవుడు అబ్రహాంతో మాట్లాడి, ఉత్తరపు తట్టు వెళ్ళము, దక్షిణపు తట్టు వెళ్ళము, తూర్పు తట్టు వెళ్ళము, పడమర తట్టు వెళ్ళము, ఈ దేశం అంతటిని నీకును నీ పిల్లలకును ఇస్తున్నాను, నీ పిల్లల్ని ఇసుక రేణువులంత విస్తారంగా లెక్కింపలేనంత విస్తారంగా విస్తరింపజేస్తాను అని చెప్పి చెప్తాడు. అప్పుడు అబ్రహాము మమ్రే దగ్గరున్న సింధూర వనంలో తన గుడారం వేసుకొని అక్కడ కష్టపడి పనిచేయటం వలన అబ్రహాం బాగా ఆశీర్వదించబడతాడు. లోతు పని చేయకపోవటం వలన ఆశీర్వదించబడ్డాడు. ఓకేనా? సో ఇక్కడ మనకి లోతు అబ్రహాములు ఒకళ్ళు కష్టపడి పనిచేసేవాళ్ళు, ఒకళ్ళు కష్టపడి పని చేయని వాళ్ళు. కష్టపడి పని చేసిన వాళ్ళు అభివృద్ధి చెందారు కదా. అలాగే సామెతల గ్రంథం 18:9లో ఇలా రాసింది, పనిలో జాగు చేయవాడు నష్టం చేయవానికి సోదరుడు. పనిలో ఎప్పుడైతే జాగు చేస్తామో వాడు నష్టానికి సోదరుడు అవుతాడు. ఏ కష్టం చేసినా లాభమే జరుగుతుంది, ఏ కష్టం చేసినా లాభమే జరుగుతుంది. అందుకని మనం కష్టపడి పని చేయాలి. ఏ కష్టం చేసినా లాభమే జరుగుతుంది. మనం పట్టిందల్లా బంగారం కావాలని ఎవరికైనా ఉంటుంది కదా. యోసేపు ఏ పని చేసినా బంగారం అయింది కదా. యోసేపులాగా మనం కూడా పట్టిందల్లా బంగారం కావాలి అనుకుంటే, మన పిల్లల్ని డాక్టర్లు చేయించాలని, మనం డాక్టర్ చదువుకోవాలని కొంతమంది కోరికలు ఉంటాయి కదా. అవన్నీ తీరాలంటే, మన లక్ష్యాన్ని, మన గమ్యాన్ని చేరుకోవాలంటే దేవుడు మనకి తోడుగా ఉండాలి. దేవుడు మనకు తోడుగా ఉండాలంటే ఏం చేయాలి? ప్రియ సహోదరులారా, అలా యేసులాగా దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే ఏం చేయాలంటే, మనం 3 పనులు చేయాలి. ఒకటి, ప్రార్థన చేయాలి. ఎన్ని పనులున్నా, కష్టాలున్నా, నష్టాలున్నా, శోధనలున్నా, వేదనలున్నా ఫస్ట్ ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. రెండోది ఏం చేయాలి? వాక్యం చదవాలి. ఎన్ని పనులున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎలాంటి శోధనలు ఉన్నా ప్రార్థన చేయాలి, దైవ వాక్యం చదువుకోవాలి. మూడోది, మందిరానికి వెళ్ళాలి. ఆదివారం మందిరానికి వెళ్ళాలి. ఎన్ని పనులున్నా సరే, ఎన్ని కష్టాలున్నా, శ్రమలున్నా, శోధనలున్నా మనం ఫస్ట్ మందిరానికి వెళ్ళాలి. ఇలా వెళ్ళడం వలన 6 బాధలున్నా, 1000 కష్టాలున్నా, 1,00,000 సమస్యలున్నా ఈ 3 మాత్రం మనం మర్చిపోకూడదు. ఈ 3టిని మాత్రం కంపల్సరీగా మనం చేయాలి. ఏంటది? 1 ప్రార్థన చేయాలి, 2 వాక్యం చదవాలి, 3 మందిరానికి వెళ్ళాలి. ఈ 3 పనులు చేసినట్లయితే దేవుడు మనకు తోడుగా ఉంటాడు. దేవుడు మనకు తోడుగా ఉన్నారంటే మనం ఏ పని చేసినా కూడా అది సక్సెస్ అవుతుంది. మనం ఏ కష్టం చేస్తే ప్రతిఫలం ఉంటుంది కదా. మనకి ఏదైనా పని స్టార్ట్ చేసినప్పుడు దానిలో మనకి ఎలా చేయాలో తెలియదు అనుకోండి, మన దేవుడి దగ్గరికి వెళ్ళి, యేసయ్య ఈ పని చేయడానికి నాకు జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తే జ్ఞానాన్ని ఇస్తాడు మన యేసయ్య. కాబట్టి ప్రార్థన చేసుకోవడం వల్ల మనకి జ్ఞానం వస్తుంది. జ్ఞానం వచ్చిన తర్వాత కష్టపడి పని చేస్తే ఫలితం అనేది వస్తుంది. మనం 20% కష్టం చేసామనుకోండి, కష్టపడి పని చేస్తే లాభం అనేది తప్పకుండా ఉంటుంది. మనం 20% కష్టపడి పని చేసామనుకోండి, 80% యేసయ్య ఆశీర్వాదాలు ఉంటాయి మనకి. 100% సక్సెస్ అవుతాం. సో ఫస్ట్ మనము కొంచెం కష్టపడాలి. కష్టపడకుండా మనకి లాభం అనేది రాదు, కష్టపడకుండా ప్రతిఫలం అనేది ఉండదు. కాబట్టి కష్టపడి పని చేయటం నేర్చుకోవాలి. సోమరితనం ఉండకూడదు, పనిలో జాగు చేయటం ఉండకూడదు. పనిలో జాగు చేయటం వలన
మనకి నష్టం వాటిల్లుతుంది. నష్టాన్ని కొని తెచ్చుకున్న వాళ్ళమే అవుతాము. కాబట్టి సోమరితనం అనకూడదు. ఐశ్వర్యవంతులు చురుకుతనం గలవారు ఐశ్వర్యవంతులు అగుదురు అందరూ. కాబట్టి మనం చేసే ఏ పనైనా సరే చురుగ్గా చేసుకోవాలి. కొంచెం కూడా జాగు చేయకుండా చురుగ్గా మనం పని చేసుకున్నట్లయితే, పనిలో జాగు చేయకుండా నష్టం కొని తెచ్చుకోకుండా మనం ఎప్పటికి పని అప్పుడు పూర్తి చేసుకున్నట్లయితే లాభం అనేది వస్తుంది. నష్టం అనేది మనకి ఎప్పటికి కూడా రాదు. జాగు చేయకూడదు. జాగు చేస్తే మనకి నష్టం అనేది వాటిల్లుతుంది. జాగు చేయకూడదు. జాగు చేస్తే మొదట నష్టం వస్తుంది. చురుకుతనం గలవారు ఐశ్వర్యవంతులు అవుతారు. ఎవరు? చురుకుతనం గలవారు ఐశ్వర్యవంతులు అవుతుందని గ్రంథం చెప్తుంది. కాబట్టి మనం చేసే పని అది చిన్నదైనా పెద్దదైనా చురుగ్గా చేసుకోవాలి. పని మొదలుపెట్టిన తర్వాత కష్టపడి పని చేస్తే ఏ పనిలోనైనా లాభం అనేది మనకి ఉంటుంది. కాబట్టి ప్రియులారా, మీరు ఏ పని మొదలుపెట్టారో సపోజ్ విద్యార్థులు అయితే చదువుకోవాలనుకుంటున్నారా, చదువు మొదలుపెట్టండి. ఈరోజే మొదలుపెట్టండి మీ చదువు. ప్రార్థన, వాక్యం చదవటం, మందిరానికి వెళ్ళటం, అప్పుడు దేవుడు మీతో ఉంటారు. మీరు చదవటం ప్రారంభించండి. చదవటం ప్రారంభిస్తే ఆశీర్వాదాలు యేసయ్య ప్రారంభిస్తాడు. సో మనం చేయవలసిన పని అది. సపోజ్ పెద్దవాళ్ళు అనుకోండి, ఉద్యోగం చేయాలనో, లేకపోతే ఉద్యోగంలో ప్రమోషన్లు కావాలనో, లేకపోతే పిల్లల్ని డాక్టర్లు చదివించాలి, ఇంకా ఇంజనీర్లను చదివించాలి అని అనుకున్నప్పుడు ఆ కోరికలు తీరాలంటే వాళ్ళు ఏం చేయాలి? కష్టపడి ఏదో ఒక ఉద్యోగం చేయాలి. కష్టపడి ఉద్యోగం చేసుకున్నప్పుడు మనం ప్రార్థించినట్లయితే మనకి ప్రమోషన్స్ వస్తాయి. ఉద్యోగాల్లో మనకి శాలరీలు ఎక్కువ పెరుగుతాయి. మన పిల్లల్ని మనం అనుకున్న వాటిని సాధించవచ్చు. కాబట్టి ప్రియులారా, ప్రార్థన చేయటం మానకండి, వాక్యం చదవటం మానకండి, మందిరానికి వెళ్ళటం మానకండి. ఈ 3 మానకుండా ఉంటే దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉంటాడు. యేసయ్య తోడుగా ఉంటే సమస్తం మనకి అభివృద్ధి చెందుతాయి. మనం ఏ పని చేసినా కూడా సక్సెస్ అవుతుంది. అర్థమైందా? కాబట్టి ఈ 3 మనం నేర్చుకొని మనం దేవుని బాటలో నడవాలని, అలాగే మన కోరికలన్నీ తీర్చుకోవాలని, దేవుని సన్నిధిలో నడుస్తున్నట్లయితే తప్పకుండా మనం ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లయితే మనం తప్పకుండా మన కోరికలని, మన లక్ష్యాలని చేరుకోగలుగుతాం. ప్రతి ఒక్కరు తమ లక్ష్యాన్ని చేరుకోవాలంటే సోమరితనాన్ని ముందు విడిచిపెట్టాలి. జాగు చేయకూడదు. ప్రతి పని ఏ రోజు పని ఆ రోజే చేసుకోవాలి. జాగు చేయడం వలన నష్టంకు సహోదరుడు అవుతాడు. నష్టం కొని తెచ్చుకోవడమే అనమాట జాగు చేయడం వలన. కాబట్టి ఏ రోజు పని ఆ రోజు చేసుకొని కంప్లీట్ చేసుకొని దేవుని సన్నిధిలో ఎదగాలని కోరుకుంటూ చిన్న వాక్యం ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మిక్కిలి కృపగలిగిన ఘనమైన యేసురాజు, మీ పాదములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. వాక్యం ద్వారా మాట్లాడాలి ప్రభా. ఏ కష్టం చేసినా లాభమే అని ప్రభా మాకు ముందు కష్టం చేయడం నేర్పించండి ప్రభా. మేము చేసే 20% కష్టం ప్రభా 80% మీరు ఆశీర్వదించే దేవుడు ప్రభా. మేము మొదటిగా మిమ్మల్ని ప్రార్థించడం నాయన, తర్వాత వాక్యం చదవటం, తర్వాత మందిరానికి వెళ్ళటం మర్చిపోకుండా వెళ్ళే బిడ్డలుగా మమ్మల్ని మీ సన్నిధిలోకి నడిపించండి ప్రభా. సాతాను మమ్మల్ని సన్నిధికి రానియకుండా ఆపివేస్తుంది తండ్రి. సాతాను అంధకార చీకటి శక్తుల ఆటంకాలు కలిగించకుండా నీ బిడ్డలందరూ నీ సన్నిధికి వచ్చి ప్రభా నీ సన్నిధిలో కష్టపడి పని చేసుకొని ప్రభా ఆశీర్వాదాలు 80% ఆశీర్వాదాలు పొందుకొని అన్ని పనుల్లో సక్సెస్ అయ్యేటట్లు సహాయం చేయమని మా ప్రభువును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. చూడండి, నా వాక్యం రోజు వినాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోనండి. మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రతిరోజు వినవచ్చు. ఓకేనా?